సో అంటే మీరు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ సినిమాలో కలిసి చేశారు, అగైన్ మళ్ళీ ట్రావెల్ చేశారు. సో ఏం చెప్తారు సాయి పల్లవి గురించి? అంటే లేడీ సూపర్ స్టార్ ఏ సీన్ ఇచ్చినా ఇట్లా చించి పెట్టేస్తారు. బట్ నార్మల్గా సాయి పల్లవి సినిమాలో ఉందంటే అఫ్ కోర్స్ యాక్టింగ్తో డామినేట్ చేస్తారు. బట్ మీరు ఈ సినిమాలో సాయి పల్లవిని డామినేట్ చేసే రేంజ్లో అయితే యాక్టింగ్ చూపించారు. పర్లేదు చెప్పండి. బయట ఆడియన్స్ టాక్ అయితే అది చైతు. సో అంటే ఏం ఇన్స్పైర్ అంతలాగా? అంటే మీ ప్రీవియస్ సినిమాలు చూస్తే ఈ సినిమాకి చాలా తేడా. చైతు గారు చాలా జాగ్రత్త కమిట్ చేంజ్ చేస్తున్నారు మీరు. అలా ఏం లేదు. నేను నిజం చెప్పాలంటే లవ్ స్టోరీలో బోత్ యాక్టర్స్ చాలా క్రూషియల్. అండ్ నా పర్ఫార్మెన్స్ బాగుందంటే అది బికాస్ ఆఫ్ సాయి పల్లవిస్ ఎనర్జీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ తను ఏదైతే రియాక్షన్స్ ఇస్తుందో, డైలాగ్ టైమింగ్స్, లేకపోతే ఒక ఎనర్జీ ఉంటుంది. మన ముందున్న యాక్టర్ ఒక ఎనర్జీ ట్రాన్స్లేట్ చేస్తారు. సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది. సో ఐ గివ్ కంప్లీట్ డ్యూ క్రెడిట్ టు హర్. ఈ డామినేటింగ్ అట్లా ఏం లేదు. సాయి పల్లవితో ఒక మంచి పోటీగా నటించారు. ఇది ఓకేనా ఈ లైన్? అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఇద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. తనతో ఏదైనా ఫ్రీగా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండ్ షీ డస్ ద సేమ్ విత్ మీ. సో ఏ చిన్న డౌట్స్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్స్ ఉన్నా మేము ఇద్దరం చందు ముందు కూర్చొని అప్పుడు చందు అబ్బా వచ్చారా వీళ్ళిద్దరు స్టూడెంట్ లాగా ఇద్దరం బానే ఉంటాం. ఆమె ఏదో ప్రిన్సిపల్ లాగా కూర్చొని ఎగ్జామినర్ లాగా అన్ని పేపర్ మీద నోట్ చేసుకుని అరవింద్ గారు ఆమె టీచర్ అమ్మా అంటారు. సో ఈ చిన్న అండర్స్టాండింగ్ వల్ల, ఈ కొలాబరేషన్ వల్ల ఆ పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది. అంటే చైతు అంటే నార్మల్ గా శ్రీకాకుళం స్లాంగ్ అంటేనే కొంచెం ఆ పదాలు విరుపులు కానీ కొంచెం నేర్చుకునేటప్పుడు ఏమైనా ట్రిక్కీగా అనిపించిందా మీకు? యా డెఫినెట్లీ. ఇంకా నన్ను యూనో అడిగితే ఇట్స్ మోస్ట్ ఛాలెంజింగ్ డైలెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే అసలు అలవాటు లేదు ఆ డైలెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక యూనిక్నెస్ ఉంది. అండ్ ఆ స్లాంగ్ మాట్లాడేటప్పుడే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోద్ది. సో ఆన్ స్క్రీన్ మీరు ఆ మత్స్యకారాలు ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ స్లాంగ్ ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇట్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటాను నా ట్రాన్స్ఫర్మేషన్లో ఆ స్లాంగ్ నేర్చుకోవటం. అండ్ ఫైనలీ అది బాగా పే ఆఫ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.